రాయలసీమ అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చే జిల్లా కర్నూలు జిల్లా. అలాంటి జిల్లాలో గతంలో పంటల కంటే బాగా బంగారు, వజ్రాలు పండుతాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పుడు అలాంటి రత్నాల సీమకు పూర్వ వైభవం రానుందనే మాట వినిపిస్తోంది. ఇక్కడ సంవత్సరానికి 750 కేజీల బంగారాన్ని వెలికి తీయటానికి జీ మైసూర్ సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. ఒకప్పటి కర్నూలు జిల్లా నిత్యం కరువు కోరలలో రైతులు ఇబ్బందులకు గురయ్యే ప్రాంతం ఇది. జిల్లాకు పశ్చిమాన ఉన్న ప్రాంతాలలో కేవలం వర్షాభావ పంటల మీదే ఆధారపడేవారు రైతులు. సకాలంలో వర్షాలు పడకపోవడం, పంటకు గిట్టుబాటు ధరలు లేక అనేక రకాల ఇబ్బందులు పడేవారు. నిన్న మొన్నటి వరకు పంటలకే కష్టం అనుకున్న ఈ భూముల్లో ఇప్పుడు బంగారం పండబోతుందనే వార్తతో పత్తికొండ సమీప గ్రామస్తులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. భారతదేశానికి స్వతంత్రానికి పూర్వం 1880లో బ్రిటిష్ పాలనలో మొదటగా బంగారు గనులను మొదలుపెట్టారు. ఆ తర్వాత 1945లో రాయచూరు వద్ద గోల్డ్ మైన్స్ హట్టిని ప్రారంభించారు. స్వతంత్రం తర్వాత దేశంలో ఎక్కడా కూడా గోల్డ్ మైన్ చేపట్టలేదు. ప్రైవేట్ రంగంలో తొలి గోల్డ్ ప్రాజెక్టుగా జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాసెసింగ్ యూనిట్ను జియో మైసూర్ సంస్థ నిర్మించడం రాయలసీమకే ప్రత్యేక స్థానం దక్కడం జరిగింది. రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో కూడా పేరు ప్రఖ్యాతలు చరిత్రకెక్కనున్నాయి. తుగ్గలి, మద్దికర ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలున్న విషయాన్ని 1994లోనే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. గనుల తవ్వకాల్లోకి విదేశీ పెట్టుబడులను భారత ప్రభుత్వం అనుమతించిన తర్వాత 2005లోనే జియో మైసూర్ సంస్థ జొన్నగిరి సమీపంలో బంగారు గని నిర్వహణకు దరఖాస్తు చేసుకుంది. 2013లో ఈ సంస్థకు బంగారం వెలికితీతకు అనుమతులొచ్చాయి. బంగారు నిక్షేపాలున్న 250 ఎకరాలను కొనుగోలు చేసిన ఆ సంస్థ మరో 1500 ఎకరాలను లీజుకు కూడా తీసుకుంది. భూమిని లీజుకిచ్చిన రైతులకు ఏటా కౌలు చెల్లిస్తోంది. బంగారం తవ్వకాల కోసం ఈ సంస్థ ఇప్పటికే 200 కోట్లకు పైగా ఖర్చు చేసింది. సీజుకు తీసుకున్న భూమిలో ప్రతి 20 మీటర్లకు ఒకటి చొప్పున 30,000 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేపట్టింది. పైలట్ ప్రాజెక్టులో ఫలితాలు అంచనాలకు అనుగుణంగా రావడంతో పూర్తి స్థాయిలో ఈ సంస్థ మైనింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తోంది. భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైనటువంటి భౌగోళిక స్వరూపాలు ఉంటాయి. అయితే మనం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో కర్నూలు జిల్లా పత్తికొండ సమీపంలో ఉన్నటువంటి జొన్నగిరి సమీపంలో మనం ఉన్నాం. అయితే భారతదేశంలో 1885 ప్రాంతంలో బ్రిటిష్ హయాంలో గోల్డ్కు సంబంధించినటువంటి ఆనవాళ్ళు బయలుపడడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా దాదాపుగా 1945 ప్రాంతంలో కేజీఎఫ్ కోలార్ గోల్డ్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా గోల్డ్ సంబంధించినటువంటి మైన్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు అయితే లేవు. అయితే మనం ఒకసారి పరిశీలించినట్లయితే 1994లో మన భారతదేశానికి సంబంధించినటువంటి కర్నూలు జిల్లా సమీపంలో ఉన్నటువంటి జొన్నగిరి అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక సర్వేని నిర్వహించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో పంట పొలాలకు బదులుగా బంగారం పండుతుంది అనేటటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతాలను గుర్తించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో జియోలాజికల్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో దాదాపుగా 1500 ఎకరాల మేర ఈ యొక్క ప్రాంతాన్ని గోల్డ్ సంబంధించినటువంటి నిక్షేపాలు ఉన్నాయంటూ కూడా ప్రకటించడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో జియో మైసూర్ సంబంధించినటువంటి ఈ సంస్థ గతంలో ఏర్పాటు చేసినటువంటి 1994లో జియోలాజికల్ సర్వే గుర్తించిన తర్వాత 2005లో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 2005 తర్వాత 2013లో ఈ సంబంధించినటువంటి ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం. అయితే గోల్డ్కు సంబంధించినటువంటి 2013 తర్వాత 2023లో ఎస్టాబ్లిష్ చేసి ఈ యొక్క ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉంటుందో ఈ మట్టిని సేకరించిన తర్వాత మట్టిని తీసుకొని రావడం జరుగుతుంది. మట్టిని తీసుకొని వచ్చిన తర్వాత మనం చూస్తున్నటువంటి ఈ విజువల్ ఏదైతే ఉంటుందో ఈ విజువల్లో రా మెటీరియల్ పొలాల్లో ఉన్నటువంటి మట్టిని తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మనం విజువల్లో చూస్తున్నటువంటి ఈ ర్యాంప్ ఏదైతే ఉందో ర్యాంప్ సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఆ మట్టిని ర్యాంప్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఆ పంపించినటువంటి మట్టిని ఆ ర్యాంప్లో కొంతమేర ఉన్నటువంటి ర్యాంప్ సంబంధించినటువంటి పరికరాలు ఏవైతే ఉంటాయో అందులో స్టోరేజ్ అవుతుంది. అంటే
మొత్తంగా ఒక టన్ను సంబంధించినటువంటి మట్టి ఎగ్జాంపుల్గా ఒక టన్ను కావచ్చు, లేదా పైన మట్టిని తీసుకొచ్చిన తర్వాత ఆ మట్టిని రాగా మొత్తం దాన్ని స్టోరేజ్ చేస్తారు. స్టోరేజ్ చేసిన తర్వాత ఆ మట్టిలో ఉన్నటువంటి ఆ గోల్డ్ సంబంధించినటువంటి వాటిని కంప్లీట్గా మిషన్స్ అయితే వాటిని గోల్డ్ని సేకరించడం జరుగుతుంది. మొత్తంగా గోల్డ్ సంబంధించినటువంటి వాటికి సంబంధించి ఈ జియో మైసూర్ అనేటటువంటి సంస్థ మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో, గతంలో ఈ ప్రాంతంలో ఎడారిగా ఉండేటటువంటి ప్రాంతం, అంటే నిత్యం కరువు కొరల్లో ఉంటున్నటువంటి ఈ ప్రాంతంలో ఇప్పుడు బంగారు పండుతుందంటే ఈ రైతులు కూడా తమ యొక్క పొలాల్లో బంగారు పండుతుంది అనేటటువంటి ఒక ఆశతో అయితే ఉన్నారు. అయితే జియో మైసూర్ అనేటటువంటి సంస్థ గతంలో 250 ఎకరాల భూమిని ఇక్కడ కొనుగోలు చేయడం జరిగింది. మిగతా 1500 సంబంధించినటువంటి ఎకరాలు ఏవైతే ఉందో ఆ 1500 సంబంధించినటువంటి ఎకరాల్లో రైతులకు సంబంధించి లీజుకు తీసుకొని ప్రతి సంవత్సరం లీజును కూడా కేటాయిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే 2024 ఉన్నటువంటి ప్రజెంట్ ఇయర్ ఏదైతే ఉందో ఈ ఇయర్ ఎండింగ్ అంతా ఖచ్చితంగా గతంలో ఉండేటటువంటి కంపెనీ ఏవైతే పెట్టుకున్నారో టార్గెట్గా ఈ సంవత్సరం జరిగేటటువంటి ఈ సంవత్సరం ఖచ్చితంగా ఈ ఉన్నటువంటి పొలాల్లో గోల్డ్ ఏదైతే ఉందో ప్రభుత్వం గతంలో చెప్పినటువంటి డేటా ఏదైతే ఉందో వాటిని ఖచ్చితంగా చూపిస్తామండి. మనం చూస్తున్నటువంటి ఈ మట్టి కంప్లీట్గా ఎర్ర నేలలతో ఉండేటటువంటి ఈ ప్రాంతంలో ఇప్పుడు నిజంగా గోల్డ్ పండుతుందంటే కూడా రైతులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి నిజంగా ప్రభుత్వం ఈ మట్టిని తీసుకెళ్ళి ఉన్నటువంటి ఈ మట్టి ద్వారా గోల్డ్ని ఎలా ఫిల్టర్ చేస్తుంది. ఒకవేళ గోల్డ్ని ఫిల్టర్ చేసినటువంటి క్రమంలో చుట్టుపక్కల ఉన్నటువంటి వేలాది మందికి కూడా ఉపాధిని కల్పిస్తామంటూ కూడా ఈ సంస్థకు సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా తెలుపుతున్న పరిస్థితి. అయితే మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలతో పాటు మొత్తంగా ఉపాధి సంబంధించినటువంటి వర్క్ కావచ్చు, లేదా ఇప్పటికే దాదాపుగా జియో మైసూర్ సంబంధించినటువంటి ఒక సంస్థ మరొక సంస్థతో కొంత మేర పెట్టుబడులు పెట్టారు. అయితే రానున్న రోజుల్లో ఈ ఇయర్ ఎండింగ్ అంతా ఖచ్చితంగా గోల్డ్కు సంబంధించినటువంటి వాటిని కీలకంగా ఖచ్చితంగా ఎండింగ్కి అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కంపెనీ చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే చూడాలి కరువు సీమగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో గోల్డ్ సంబంధించినటువంటి ఈ జియో మైసూర్ అనేటటువంటి సంస్థ ఎలా ముందుకెళ్తుంది, రానున్న రోజుల్లో ఇక్కడ కరువుగా ఉండేటటువంటి ప్రాంతంలో బంగారాన్ని ఎలా పండిస్తారనే అంశాలు కూడా పూర్తి స్థాయిలో చూడాల్సింది. తుగ్గలి మండలం పగిడిరాయి, జొన్నగిరి ప్రాంతాల్లోని ఎర్ర నేలల్లో బంగారు నిక్షేపాలు బయటపడ్డాయి. ప్రాసెసింగ్ ప్లాంట్ పనులు దాదాపు 60% పూర్తయినట్లు తెలుస్తోంది. మొత్తంగా కొత్త బంగారు లోకం కోసం పత్తికొండ సమీపంలో ఉండే గ్రామాల ప్రజలు తమ పొలాలలో బంగారు పండడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతం కూడా గోల్డ్ సంబంధించిన హబ్గా మారబోతుందా అనే అంశం ఆసక్తి రేకెత్తిస్తోంది. సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించినటువంటి ఈ జొన్నగిరి ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ బంగారు నిక్షేపాలు ఉన్నాయంటూ గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో 2013లో ఒప్పందాలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే 2023లో ఇటీవల నిర్వహించినటువంటి ఈ కొత్తగా నిర్మిస్తున్నటువంటి ఏదైతే ఉందో గోల్డ్కు సంబంధించినటువంటి కోరు అని చెప్పొచ్చు. అంటే రా మెటీరియల్ ఏదైతే ఉందో ఈ ఉన్నటువంటి పొలాల్లో రా మెటీరియల్ మనం విజువల్లో చూస్తున్నటువంటి ర్యాంప్ ఏదైతే ఉందో పూర్తిగా బయట నుంచి తెచ్చేటటువంటి పొలాల్లో ఉండేటటువంటి మట్టిని సేకరిస్తారు. మట్టిని సేకరించిన తర్వాత మెయిన్గా ఇక్కడ ఉన్నటువంటి మొదటగా 2013లో చేసుకున్నటువంటి ఒప్పందాల ప్రకారం జియో మైసూర్ సంబంధించినటువంటి సంస్థ ఇక్కడ ట్రయల్ వేయడం జరిగింది. అయితే 2023లో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే బంగారు సంబంధించినటువంటి నిక్షేపాలు అనేటటువంటి ఉన్నాయో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో 2023లో ఇక్కడ ఒక ప్లాంట్ని కొత్తగా నిర్మించడం జరిగింది. అయితే ఆ ప్లాంట్కి సంబంధించినటువంటి వర్క్ కూడా పూర్తి స్థాయిలో ఒక 50 to 60% వర్క్ కూడా పూర్తి ఎండింగ్లో వచ్చాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల చూసాం జియోలాజికల్ ఆఫ్ ఇండియా అనేటటువంటి సంస్థ ఒక రీసెంట్గా తమ రానున్న రోజుల్లో ఏపీలో ఏర్పడినటువంటి జొన్నగిరి సమీపంలో ఉన్నటువంటి జియో మైసూర్ అనేటటువంటి సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థకు సంబంధించి రానున్న రోజుల్లో ఉపాధి అవకాశాలు కూడా మరుగుగా యువతకు కావచ్చు, ఈ స్థానికంగా ఉండేటటువంటి వారికి ఉద్యోగాల కల్పిస్తామంటూ కూడా గతంలో చెప్పిన సందర్భాలను చూసాం. అయితే ఈసారి కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి ప్లాంట్ సంబంధించినటువంటి పనులు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో కూడా ఈ జియో మైసూర్ అనేటటువంటి సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఈ పనులు ఏవైతే ఉన్నాయో ముమ్మరంగా కొనసాగిస్తూ ఉన్నారు. అయితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఏడాదికి అంటే సంవత్సరానికి దాదాపుగా 750 కిలోల
బంగారాన్ని తీస్తామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితులు అయితే చూస్తూ ఉన్నాం. అయితే రోజుకు సుమారుగా కేజీ పైన బంగారాన్ని కూడా తీస్తామంటూ కూడా ఇటీవల కాలంలో కొంత సమాచారం రావడంతో ఈ రానున్న రోజుల్లో ముమ్మరంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉన్నాం మనం చూస్తూ ఉన్నాం. ఈ అనేక రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి వర్క్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ని చూస్తూ ఉన్నాం. అయితే మనం చూస్తున్నటువంటి ఈ విజువల్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా దాదాపు 250 ఎకరాలను కొనుగోలు చేయడం జరిగింది. కొనుగోలు చేసినటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో దాంతో పాటుగా అడిషనల్గా 1500 ఎకరాల భూమికి సంబంధించి లీజును కూడా కేటాయిస్తూ వస్తుంది ఈ సంస్థ అని చెప్పి సంస్థ సంబంధించిన వారు చెప్తున్న పరిస్థితులు. అయితే చూడాలి ఇక్కడ ఉన్నటువంటి ఈ మట్టి తిప్పలు ఏవైతే ఉన్నాయో మట్టికి సంబంధించినటువంటి తిప్పలు ఈ ఉన్నటువంటి పొలాల్లో కొంతమేర హోల్ వేస్తారు. మొదటగా ఒక హోల్ని వేసిన తర్వాత ఉన్నటువంటి ఆ మట్టిని సేకరిస్తారు. మట్టిని సేకరించినటువంటి మట్టిని కంప్లీట్గా ఫ్యాక్టరీ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఎక్విప్మెంట్స్ ఆ ఎక్విప్మెంట్లోకి వెళ్తుంది. ఎక్విప్మెంట్లో ఉన్నటువంటి ఈ మట్టి మొత్తంగా ఉన్నటువంటి మట్టిని వాటిలో ఉన్నటువంటి గోల్డ్ శాతాన్ని అక్కడ కొంతమేర ఇదవుతుంది. అంటే మొత్తంగా ప్రాసెసింగ్లో ఇక్కడ ఉన్నటువంటి మట్టిలో గోల్డ్ ఉందా లేకుంటే అనే అంశాలు కూడా పూర్తి స్థాయిలో గతంలో అనేక రకాలైనటువంటి టెస్టులు చేయడం జరిగింది. అయితే సాయిల్ సంబంధించినటువంటివి ఉండేటటువంటి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఉండేటటువంటి ఎకరా ప్రాంతంలో దాదాపుగా ఒక 50 మీటర్స్ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో 50 మీటర్స్ డిస్టెన్స్లో హోల్స్ వేస్తారు. అంటే పొలాల్లో ఉండేటటువంటి మట్టి ఏదైతే ఉంటుందో హోల్స్ వేయడం జరుగుతుంది. ఈ హోల్స్ వేస్తున్నటువంటి సందర్భంలో కూడా ఆ మట్టికి సంబంధించి మిగతా వాటిని ఖచ్చితంగా ఉండేటటువంటి ఆ ప్రాంతానికి తీసుకెళ్తారు. ప్రాంతానికి తీసుకెళ్ళిన తర్వాత గోల్డ్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆ గోల్డ్ని సేకరించే పనులు అయితే నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు. అయితే రానున్న రోజుల్లో ఈ గోల్డ్ సంబంధించినటువంటి వాటిని ఎలా ముందుకు తీసుకెళ్తారో స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి ఈ ప్రైవేట్ కంపెనీకి సంబంధించి ఎలా ఉండబోతుంది రానున్న రోజుల్లో యువతకు కావచ్చు లేదా ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి వారికి కూడా ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయనే అంశాలు కూడా ఆసక్తిగా ఇక్కడ ఉండేటటువంటి రైతులు కూడా పూర్తి స్థాయిలో చూస్తున్న పరిస్థితి. అయితే తమ పొలాల్లో పంటలకు బదులుగా బంగారు పండుతుందంటే ఈ రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి.